కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడలోని విఏఎంసీ త్రిమూర్తి చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఆర్యవైశ్యులపై దాడులను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. ఆర్యవైశ్య సంఘం నేతలు ట్రాఫిక్ పోలీసుకి సైడ్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని పిడుగురాళ్ల సీఐ కొట్టడం దారుణమన్నారు. పొదిలిలో ఆర్యవైశ్య మహిళలను వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులు తిప్పికొట్టడానికి ఆర్యవైశ్యులందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులపై దాడులు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమానుషకరంగా చట్ట విరుద్ధంగా మరి డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు పోలీసు వ్యవస్థ నడుస్తుంది. అదే కాదు, కక్షలు కారుణ్యాలతో రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ మరి ఈ సందర్భంలో ముఖ్యంగా ఆర్యవైశ్య వ్యాపారస్తుల మీద దాడి చేయడం అంటే మరి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం అతను ట్రాఫిక్లో నుంచి అతనికి సైడ్ ఇవ్వలేదని అక్కడ ఉన్నటువంటి పొదిలి సిఐ నిర్దాక్షిణ్యంగా కొట్టి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. అలాగే పొదిలిలో వ్యాపారస్తురాలు మరి ఆయన భర్త మరి ఉన్నటువంటి బాకీల విషయం కావచ్చు, ఏదైనా పరిష్కారం చేయడానికి సివిల్ కోర్టు, చట్టం, న్యాయం అన్నీ ఉంటాయి. కానీ పోలీస్ వ్యవస్థ ఒక ఆడ కూతురు మీద మరి ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరిమణి మీద ఆ విధంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి, అలాగే కేవలం వయసులే కాదు ప్రజలకు కూడా లా అండ్ ఆర్డర్ రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ పరిస్థితులు చూస్తూ ఉంటే ముఖ్యంగా ఆర్యవైశ్యుల పైన ఒక సంవత్సరం క్రితం అనంతపురం జిల్లాలో ఒక ఆర్యవైశ్యుడిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కాలువ శ్రీనివాసులు నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుయాయులు, అప్పుడు లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ కూటమిలో ఉన్న ఆర్యవైశ్య నాయకులకు కానీ కనపడలేదు. 5 రోజుల తర్వాత నిన్న హడావుడిగా వెళ్ళిపోయి ఎస్ఐని విఆర్లో పెట్టడం జరిగింది. విఆర్లో పెట్టడం కాదు, అతన్ని సస్పెండ్ చేసి విచారణ కమిటీ వేసి దాని మీద ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపి వ్యాపారస్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆర్యవైశ్య సంఘాలు ఊరుకోవు అనే విధంగా ఈ వ్యవస్థనైతే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.